రెండవ అధ్యాయము సాంఖ్యయోగము 49వ శ్లోకము. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. తాత్పర్యము: దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము ఓ అర్జున. ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము. బుద్ధిని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరేవారు లోభులు, అనగా పిసినారులు. వివరణ: మనం చేస్తున్న పనికి రెండు దృష్టికోణాలున్నాయి. ఒకటి, మనం బాహ్యంగా చేసే క్రియ. రెండు, దాని పట్ల మన అంతర్గతంగా ఉన్న దృక్పథం. ఉదాహరణకి, బృందావన పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం కడుతున్నారనుకోండి. అక్కడి పనివారు ఒక పుణ్య కార్యంలో పాలు పంచుకున్నట్టే, కానీ వారి దృక్పథం ప్రాపంచికమైనది. వారికి వారి జీతం గురించే ఆలోచన. మరొక కాంట్రాక్టర్ ఎక్కువ జీతం ఇస్తానంటే ఆ కొత్త యజమాని దగ్గరికి వెళ్ళటానికి వెనుకాడరు. అక్కడే బృందావనంలో ఉన్న ఒక సాధువు ఒక గొప్ప గుడి కడుతున్నారని చూసి భగవత్ సేవలాగా కరసేవ, స్వచ్ఛంద పని చేస్తాడు. బాహ్యంగా సాధువు చేసే పని, ఆ పనివారు చేసే పని ఒక్కటే అయినా వారి అంతర్గత దృక్పథంలో చాలా తేడా ఉంటుంది. ఇక్కడ అర్జునుడికి ఉత్తమమైన అంతరంగిక దృక్పథం పెంచుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. స్వీయ భోగం కోసం పనులు చేసేవారు పిసినారులు. ఫలములపై ఆశ త్యజించి తమ పనులన్నీ భగవత్ అర్పితం చేసిన వారు ఉత్తములు. కర్మ ఫలములను భగవత్ అర్పితం చేసిన వారు నిజమైన జ్ఞానం కలిగిన వారు. కృపణ అనగా పిసినారి అని వాడబడింది. శ్రీమద్ భాగవతం కృపణ అంటే ఇలా నిర్వచించింది: న వేద కృపణ శ్రేయ ఆత్మనో గుణవస్తు దృక్ తస్య తాన్ ఇచ్ఛతో యచ్ఛేద్యతి సోపి తథావిధః. భౌతిక ప్రకృతి శక్తి నుండి ఉద్భవించిన ఇంద్రియ విషయములే పరమ సత్యం అని అనుకునేవారే కృపణులు. మరలా శ్రీమద్ భాగవతం ఇలా అంటోంది: కృపణో యో అజితేంద్రియ, అనగా ఇంద్రియములపై ఎలాంటి అదుపు లేని వాడే కృపణుడు. ఒక వ్యక్తి విజ్ఞాన పైస్థాయికి వెళ్లే కొద్దీ సహజంగానే కర్మఫలాలని అనుభోగించాలనే కోరిక విడిచిపెట్టి సేవా దృక్పథం వైపుకు వెళతాడు. దీనికి ఉదాహరణగా, అమెరికా అధ్యక్షుడిగా తన హోదా అధికారం పూర్తి అయిన తర్వాత బిల్ క్లింటన్ మానవ సమాజ సేవ యొక్క వైభవాన్ని బోధిస్తాడు. ఈ విషయంపై ఒక పుస్తకం, గివింగ్ హౌ మచ్ ఆఫ్ అస్ క్యాన్ చేంజ్ ద వరల్డ్, కూడా రాశాడు. మనం చేసే పనులు భగవంతుని ప్రీతి కోసం భగవత్ అర్పితంగా చేయడం నేర్చుకున్నట్టయితే ఆ సేవా దృక్పథం లోపరహితమవుతుంది.